ఈ చిత్రంలోని పాత్రలు సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించినవి కావు, కేవలం కల్పితం మాత్రమే. మీ పులంగట్టు క్రియేషన్స్. అక్క ఏంది మాలతి గిట్లా వచ్చినావు? ఏం చేస్తానవు అక్క? ఏం చేస్తానే మాలతి, ఇంటి పని, వంట పని, కొట్టంల పని, ఆఖరికి దూడ పని కూడా నేనే చేయాల్సి వస్తుంది. ఎట్టి చాకరీ చేస్తున్నా నీ అమ్మ. ఇది నా జీవితాంతం ఇదే చేయాల్సి వస్తుంది. అయినా నీకేమైంది అక్క? అన్ని పనులు చేసుకోవడానికి ఇల్లుండే, జాగుండే, పొలాలుండే, పశువుల కొట్ట ఉండే, ఆఖరికి అత్తే దుడ్డే కూడా ఉండే. మాకేమున్నది అక్క? చేసుకుందామంటే ఇంత జాగ కూడా లేకపోయే. ఉన్నోడు ఉండెడితే లేనోడు లేకెడతాడట. అయితే మాయగానక్క నీకో ముచ్చట చెప్పానులే, నువ్వైతే బగ్గ అదృష్టవంతురాలు అక్క. అట్లా కాదే మాలతి, నా బాధ ఎవరికి చెప్పుకోవాలి? దేవుడు నాకు అన్ని ఇచ్చినా నా మనసుకు ప్రశాంతత లేదే. అన్నుండి ఏం లాభం లేవే. అగ్గో ఇప్పుడు గంతగనం ఏమైంది అక్క నీ మనసుకు? ఏం చెప్పాలనే నా బాధ. ఏం చెప్తాంది? ఈ శివన్న 2 ఉల్లిగడ్డలు తీసిస్తేమో కొట్టంలో ఉన్నది పోవదిన అంటాడు. ఇప్పుడు మా కొట్టంలో పోయి 2 ఉల్లిగడ్డలు కావాలని అడుక్కొని పట్టుకొని పోయి కూర చేసుకొని తినాలన్నట్టుగా నేను. ఓ వదిన గీడేం చేస్తాను కొట్టంలా? నేను ఇంటికి పోతే అన్న కొట్టంలో ఉన్నది పొమ్మన్నాడు. కూర చేసుకుందామని అన్ని తయారు పెట్టుకున్నావు, ఉల్లిగడ్డలు లేవు. 4 ఉల్లిగడ్డలు ఇత్త పట్టుకొని పోదామని వచ్చిన. 2 రోజులకి అయితే ఇక తర్వాత కొనుక్కుంటా. అవునే రీతిక, మనం వారం అంగడికి పోయే కంటే మనం అమ్మ తక్కువ ఇంటికి వస్తే బొచ్చడు ఉల్లిగడ్డలు ఉంటాయి. మనం ఇంకా అంగడికి పోవడం ఎందుకే? నిజమేనే, అందుకే కూరగాయలు చూసామని కూరగాయలు లేవు. చెప్పిన మన మమతాదిన గుర్తొచ్చిన ఉడికి వచ్చినే ఆ గంజాన్యమో ఆడిపోతాంది. ఇగో మాలతి 6 నెలలు అవుతుంది 10 కిలోలు ఉల్లిగడ్డలు తీసుకుపోయింది. ఇప్పటికి 1 రూపాయి కూడా ఇవ్వలేదు. అయ్యో మమతక్క, ఎటు పోతుంది రీతిక? ఒక్క ఊర్లోనే ఉండబడితే అదేటా నా దెంక పోతుందా అనే. ఉల్లిగడ్డల పైసలు ఏమున్నదక్క? ఇయ్యాల కాకపోతే రేపు ఇస్తుంది. గీదానికే గంత రంది పడబడుతుంది. బాధపడకే రీతిక. మాలతి ఎంత మంచిగా చెప్పినమే, అందుకు మమత వదిన ఉన్నది. పైసలు ఏమున్నది వదిన, ఇయ్యాల కాకపోతే రేపిస్తాం. ఏమో గట్ల మాట్లాడబడుతుంది. ఓ రీతిక, గా 2 ఉల్లిగడ్డలు ఏం సరిపోతే ఓ 2-3 కిలోల ఉల్లిగడ్డలు తీసుకో. మన మమ్మ తక్కనే కదా మా ఇత్తెత్తి. అది కాదే మాలతి, మొన్న తీసుకుపోయిన ఉల్లిగడ్డల పైసలే ఇయ్యలేదు. మళ్ళీ ముఖం పెట్టుకొని అడగాలని 2 ఉల్లిగడ్డలు అడుగుతాను ఇప్పటి మందం. ఓ రీతిక, గీదానికి గింత ఆగం కాబడుతువేమే. ఇయాల్టి పైసలు మొన్నటి పైసలు మళ్ళీ వచ్చే నెల ఇద్దు తీయరా అదే. మన మామ తక్కనేనాయే, మన మామ తక్కది పెద్ద చెయ్యే. రీతిక, పైసలు తర్వాత ఇస్తులే గాని ఉల్లిగడ్డలు తీసుకోవు. అవునా వదిన? అన్న ఇస్తాడా మరి? ఇస్తాడు మా వదిన బంగారం కదనే. అయితే మై గాని నువ్వు ఈ గిలాస పట్టుకొని వచ్చినావు, నీకేం కావాలి? అది అక్క, నీకెట్లా చెప్పాలో అర్థమైతలేదే. నీ మరిది ఛాయకు బదులు చక్కెరనే బుక్కుతా అంటే ఎంత చెప్పి నింటలేడా? ఏం చేయాలో ఏం అర్థమైతలేదే అక్క. గంతగనం చక్కెర బుక్కుతా అంటే నువ్వేం చేస్తానవే? అయితే మాయ గాని నీకు ముచ్చడి చెప్పాలనే. ఏంటిదే? చక్కెర బుక్కితే షుగర్ వచ్చి పాడైతుందట. చక్కెర బుక్కితే షుగర్ వచ్చి పాడైతుందట. అబ్బా ఎంత మంచి ముచ్చడి చెప్పినవే రీతిక. గిట్లయితే నా మగని రోజు బుక్కుమని చెప్తానే. దుకాణంలోకి పోయి ఆ చక్కెర కొనుక్కొస్తే బగ్గ పైసలు అవుతానే. అయితే మాయనే అక్క చక్కెర తీసుకొచ్చే వరకు మనం గడ కూర్చొని ముచ్చట పెట్టుకుందాం. మమత వదినా ఇక రా. ఏమో ఊకే పని పని పని. మేము వచ్చింది కూడా నీకోసమే కదా. కూర్చో. ఇక వదిన నువ్వు కూర్చో. ఓ హిమాలతి, నీ మొగనికి షుగర్ రోగం వచ్చిందనుకో, అది పెద్ద రోగం కింద పడుతుందే. వాడు ఊక ఊచకే పోతా అంటాడు, నీ పని గంతే మూల కుప్ప అంటాడు. ఇక దేనికి పనికిరాడు గంతే. ఏ వదిన నీకేం తెలియదు, నువ్వు సప్పుడేకుండు. వసే నీ మగనికి షుగర్ రోగం మోపైంది అనుకో, ఎక్కలేని ఖర్చులు అయితే పొద్దుగా లేస్తే గోళీలు వేయమని అంటాడు. గోళీలు వేయాలి, రాగి జావ చేసి అలే గట్టు కండాలి, లేనిపోని అన్ని నీకే మోపైతాయే. నువ్వు ఒక్క చక్కెరకి వదిన దగ్గరికి వచ్చినావు, గయాన్ని ఎడిగేళ్ళు తెచ్చి పెడతావే. షుగర్ వచ్చిందానే? అయ్యో షుగర్ వస్తే ఇంజక్షన్ కూడా ఇవ్వాలి మాలతి. అయ్యో ఎంత పని అయిపోయింది. అయ్యో అయ్యో మాలతి, నువ్వు చక్కెర కోసం వస్తే ఏకంగా నీ మొగుడికే చక్కెర వచ్చినట్టున్నది. అయ్యో అయ్యో ఇలా మాటలు ఏంటో నీకు నిజంగానే షుగర్ వచ్చేటట్టు ఉన్నది రో. నీకు షుగర్ వస్తున్న బతికేం కావాలో నా మోడు. అయ్యో చక్కెర బుక్కుదంటే నువ్వేం చేసినావే? ఆపలేదా? అయ్యో ఆపలేదే.
ఇప్పుడైనా ఆపే. ఆగడే ఏం చేసుడే అక్క నేను ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. ఇప్పటి నుంచైనా చక్కెర తక్కువై చాయలా. సరేనే మాలతి, నీకు చక్కెర ఇస్తా కానీ నువ్వు ఏడవకే. గింత అక్క నువ్వద్దు, నీ చక్కెర అద్దే. ఆ చక్కెర ఏవట్టు పెద్ద పరిచయం అయ్యేటట్టున్నదే నేను. అయితే ఈ నుంచి నువ్వు చక్కెర జోలికి పోకే. సరేనే అక్క. సరేగా నా అప్పుర్రే. ఇగో మా ఆయన నిన్న 31st దావత్ చేసుకుందామని ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నాడే. అవునానే, నేను కూడా ఫోన్ విన్నా. నా మొగుడు కూడా ఎవరితో 31st దావత్ చేసుకుందాం అంటాండు. వాదినా ఇంకెవరే, మన ముగ్గురు మొగుళ్ళే మాట్లాడుకున్నారే ఫోన్లా. నేను శివకి చెప్పిండే మందు మానేమని. ఎప్పుడు 31st తాగి తర్వాత నుంచి మానేస్తా అంటాడు. 5 సంవత్సరాల నుంచి చూస్తున్నా గదే తాగుడు గదే తినుడు. నా మొగుడు కూడా గట్లనే అంటాడు. నా మొగుడు కూడా అంతేనే. అయితే ఈ సచినోళ్ళు ఏం చేస్తారు, మేము 31st రోజు ఒక్కరోజే తాగుతాం తర్వాత తాగము అని అంటారు. సంవత్సరం పొడుగుతో తాగుతారు. ఈ ఒక్కరోజే తాగుతామని సంవత్సరం తాగిన మందంతా తాగుతారు. ఇగో కొత్త సంవత్సరం నేను మన సంసారం అయితే అంటారు. మళ్ళీ అదే మొదలు పెడతారే. అవునే అవ్వా. అట్లా కాదే అక్క, రేపు December 31st కదా, మనం కూడా దావత్ చేసుకుందామే. అట్లయితే నేను మందుకు పైసలు తెస్తానే. అట్లయితే నేను చికెన్ వండుకొస్తానే. సరేనే, నేను బియ్యమును ఖర్చులు నేనే పెట్టుకుంటానే. ఇగో ఈసారి 31st దావత్ మనం మస్తు చేసుకోవాలి. ఇండ్లలో చేసుకుంటూ కాదు, మంచిగా పొలాల కాడికి పోదాం, ఫుల్ ఎంజాయ్ చేద్దాం. 31st దావత్ అంటే మన మొగోళ్ళకి ఇది పడాలి. మొగోలే చేసుకోవాలి. సరేనే అక్క. బాటిల్ చూస్తే నోరు ఊరిపోతుంది, ఎప్పుడెప్పుడు తాగుదామా అని. అవునే తొందరగా ఏ గాడి కూర్చున్నాం అక్క. పాప అమ్మయ్యా, అబ్బా ఇవాళ ఫుల్ తాగలే, మస్తు ఎంజాయ్ చేయాలి. ఫుల్ తాగి నా మొగుడు సంగతి ఏందో చూడాలనే. అవునే, నేను కూడా నా మొగుడు సంగతి చూస్తా. ఇంకెందుకే లేటు, ఈ ఏ కూరండి నవ్వే? చికెన్ అమ్మటనా? చికెనా? గ్లాసులు అన్నం పక్కన పెట్టురే, ఇప్పుడు అన్నం వద్దు. మస్తు అండి నవ్వే, ఘోరంగా ఉన్నది. గ్లాస్ పట్టుకో. వదినమ్మా 2 గ్లాసులు మస్తు తాగాలి. ఇది ఒక్కటే బాటిల్ తీసుకొచ్చిన, నేను ఇంకో బాటిల్ చెబుదాం అనుకున్నా కానీ నాకింత పోయి కింద పడతా. ఇంత నోట్ల మన గ్లాస్ పట్టు. చికెన్ అయితే ఫస్ట్ ఇంకో కిలో అంతా అంటక రాకపోయినావు, కిలో సరిపోతుంది అనుకున్నావా వదిన? సరిపోతుంది అనుకున్నానే. ఇవాళ బాటిల్ లేపుడే మొగులను కొట్టుడే. ఇక అక్క ఎంత బాగుంది కళ్ళు. ఇంకెందుకు లేటు, ఇంత మంచిగా ఉన్నాక మెల్ల థమ్స్అప్ తాగుతారేమే. పట్టురే, నాదొక బుక్కకే అయిపోయింది. కూర మస్తు అండినవే. బాగున్నారా? ఏంది గ్లాసుకి మేక కదా జడితిచ్చిన ఇట్లా అంటానవేంది? గ్లాస్ పట్టు. పోయి నీ అవ్వ. నా గ్లాస్ ఎవరు పడతారే? అదినేమో ఫుల్ ఎత్తుంది. అంటే మా అన్న రోజు తెచ్చితే తాగుతాను. ఫస్ట్ టైం ఏమో అనుకున్నా. అయ్యో తందరమైంది. 31st దావత్ అంటే నేను చిన్నగా ఏదో అట్లా చేసుకుంటాం అనుకున్నా. ఇంత మంచిగా చికెన్ తీసుకొచ్చి కళ్ళు ముంగడ పెడితే నీ స్వామి రంగా ఆ సంవత్సరం మొత్తం తాగుతుంది. ఏ నీకు తెలియదు, అందుకే మన మొగోళ్ళు తాగుడు బంద్ చేయరా అంటే గిదికే తాగుడు బంద్ చేయరు. అవునే ఏంది? అవునే అనుకుంటా కానీ ఏమే దేవుడు గిట్టత్తుండా ఏంది? తాగుడు గంగల పోను ఒక్కటే తాగి అంటుంది. సరే తాగురే. ఎప్పటికి మొగంతో తిరుక్కుంటా ఇంట్లో పనులు చేసుకుంటూనే ఉంటారా అని ఆడెక్కలు. అవును కదా, నేను కూడా చెప్పినా రమ్మని చెప్తే. అక్కడ కనబడేది నా మొగుడేనా?
ఏందే 2 గ్లాసులకే ఎక్కిందా అనే ఆడ ఎవరు ఉన్నారే అసలు మనుషులే లేరాడా నీకు ఒక్క గ్లాస్కే ఎక్కింది వదినా అక్కడ ఉన్నది నా మొగుడు కాదానే ఒక్కసారి చూసి చెప్పు. ఏ ఊకో నీ మొగుడు కాదే నా మొగుడు. ఇద్దరికి ఎక్కిందానే నీకెవరు ఉన్నారే ఆడా నా నాకు మొగుడు కనబడతలేదే. ఉన్నాడే. మంచిగా చూడు. ఆడ నల్లగా ఉన్నాడు అంటే ఆడు నా మొగడే. నీ మొగడు ఎర్రగా ఉంటాడు నీకు అది కూడా సోయలేదు. నాకేమో తెల్లగా కనబడతాడు. అమ్మ తోడు వీళ్ళిద్దరికి ఎక్కిందిరా 2 గ్లాసులకి ఎక్కిందా అనే కళ్ళు నువ్వు 3వ గ్లాసు తాగే తాగు తాగు కమాన్ 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 కమాన్. ఇది షుగర్ కాదే షుగర్ రావడానికి మళ్ళీ షుగర్ ఇస్తే నీ మొగుడికి షుగర్ వస్తుంది. షుగర్ అత్తే ఇట్లా అన్ని ఇడిచిపెడితేనే పెట్టి ఇంకోని వేసుకుంటావు ఆ నిడిచిపెట్టిన ఇంకొని వేసుకుంటేనే లేచిపోతేనే తోడు అన్న అమ్మా తాగితే నిజం మాట్లాడతారట. నిజం మాట్లాడుతున్నావు కదనే. నేనుంటలేను నా మొగంతో సంసారం చేసుకుంటా ఆడు నల్లగుండా నేను కంట్లో పెట్టుకొని సాదుకుంటాను ఆడు పొద్దుగాలే కనబడాలంటే రాత్రి పురాగానే అయ్యో పోనీయే. షుగర్ బుక్కటంతో ఉంటే నాకు షుగర్ వస్తుంది. సంసారం ఎట్లనో ఎలా తీసుకోవాలి. ఇంకా నీ మొగుడికి షుగర్ రాలేదు కదనే. మాటలు చూడడానికి వచ్చినట్టేనే మాట్లాడితే వచ్చినట్టేనా? ఈ మొగళ్ళ పక్కన పెట్టి తాగుదామే ఫస్ట్. అవునే రీతిక నా మొగనికి ఖచ్చితంగా షుగర్ వచ్చే ఉంటది. ఇంకా రాలేదు కదనే 10 నిమిషాలకు ఒకసారి ఉచ్చ గురుకుతూనే ఉన్నాడే. చలికాలం కాదనే. నీళ్ళు ఎక్కువ తాగుతాడు కావచ్చు ఉచ్చెక్కువ పోతాడు దానికి కూడా ఉంది. లేదు 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 ఆయనకి షుగర్ వచ్చిందిరా. నా మొగడైతే 24 గంటలు తాక్కుంటా ఇదే పని చేస్తాడేమో. అబ్బా 24 గంటల కోలొచ్చా. అమ్మా నాకు ఎక్కిందే. నా మొగడు కనబడ్డా అనే నీ మొగడిగో నా ముల్లెలు ఉన్నాడు రా తీసుకో. అగో నీ మొగడు వస్తాండే లేదు చౌవేండు కిలోలు కిలోలు షుగర్ తెచ్చి పెట్టి ఇంకా తింటాడు. కిలోల కొద్ది కాదే కొద్ది పెడుతుంది ఇక. ఇట్లా అన్నం లేదా చక్కెర తిప్పిస్తున్నావు కాదే ఇగో నీ మొగని షుగర్ ఎక్కువైంది కదా చక్కెర కావాలంటే వదిన దగ్గరికి రా కిలోల కిలోలు చక్కెర ఇస్తుంది. ఎవరన్నా చికెన్ తింటాడు మటన్ తింటారు కానీ నీ మొగుడు ఏంది చక్కెర బుక్తాడు. అందుకని చక్కెర వచ్చిందే. అందుకే నిమిషానికి ఒకసారి ఉచ్చ కురుకుతాడే ఏని ఉచ్చపాడు చికెన్ తిని ఫస్ట్ గందుడే గడేవాడే. నా మొగడు అట్ట కట్టుంటాడే గట్ల సన్న సన్న ఉండడు. షుగర్ ఎక్కువ దొడ్డైనట్టున్నాడు కొడుకు. ఆడు ఉచ్చబోసి ఉచ్చబోసి ఖచ్చితంగా ఈడ్చుకోపోతాడే. అబ్బా అక్క నాకైతే ఫుల్ బలం వచ్చినట్టు అవుతుంది. నాకైతే గాల్లో తేలినట్టు. లేవే ఒక్క పెగ్గుకి పని నాకైతే ఏకంగా స్వర్గం గల్ల తేలినట్టు నవ్వింది చాలే. ముక్కలు తింటలేరేందే ముక్కలు తినండి. నేను నా మొగనే తినలే ఇంతవరకు నీ ఏం తినాలనే నువ్వు తినే. నేను కూడా తిననే. ఇగో నా చేతిలో ఉంది ముక్క. నీ కక్కుర్తులు నా కమండలం 3 గ్లాసులు తాగి ఏమో అంత ఘోరం చేయబడితేవేందే 8 పీసులు తిన్నావు నా 10 పీసులు తింటాను కళ్ళు తాగత్తలేదు కానీ పీసులు అయితే తింటాను పంది లెక్క తాగా తినుర్రే. ఏహే మీరు తినరు తాగరు నన్న తిననియరా అదుర్రే. నా తిండి మీద మీరు దిష్టి పెట్టకూరి. ఎంజాయ్ చేయర్రే. లైట్ తీసుకో భయ్యా లైట్ లైట్ తీసుకో తీసుకో. కాసేపు టెన్షన్స్ అని లైట్. మనమే తాగుబోతలం అంటే మన చుట్టూ ఎంతమంది తాగుబోతులు ఉన్నారే. ఫస్ట్ దావత్ అంటే ఇట్లనే ఉంటదే. అందరు మొగళ్ళ ఆడోళ్ళ మనం ఇది కనుక మన మొగ
మానేస్తారే రితిక నాకు ఈ ముక్క తిన బుద్ధి అయితే లేదే ఇంకా తాగోతల దగ్గర పోయి ఇంకా కారపూస అడకరావి నువ్వు పోతావా లేదా నీకోసం తీసుకొస్తానే సరే ఇది పోలే నేను పోతా నీ అవ్వ నా పెళ్ళం ఈరోజు మంద ఆగేది ఆకన్నది నీ అవ్వ నా పెళ్ళము 31 దావతు ఈరోజు దాగొద్దు అంటే దాగొద్దు అంటది. నేను చెప్పిన ఈ ఒక్కరోజు దాగి రేపటి నుంచి మానేస్తా అని చెప్పిన. నేనైతే బీరు దాగా క్వార్టర్ దాగా ఈ కళ్ళే తాగుతా. ఇంటికాడికి పోయినాక ఛాయ్ తాగుతున్నాం. కానీ అమ్మ మీ ఇంటికి ఏనంగా పోయిందో తెలియదు కానీ ఎప్పుడు పోయిందో కానీ మీ ఇంటికి పోయి వచ్చిన కాడ నుంచి ఛాయ్ తాగితే చాలు నీకు షుగర్ వస్తుంది నీ అమ్మ ఊరంతా పుడి చేసింది. ఈ అమ్మ నాకు ఇట్లా షుగర్ వస్తుంది విడాకులు ఇచ్చేటట్టే ఉండదు నాకు. అప్పుడు నేను చెప్పుకోవాలి ఇయ్యాల కళ్ళు 2 సీసాలు తాగి దాన్ని ఈపు సున్నం చేయకపోతే చూడు ఇంకోసారి దాని నోట్లకి షుగర్ రాకుండానే బావా నేను అక్క కొట్టిందటగానే ఎందుకు కొట్టింది? ఎందుకు కొట్టింది అంటే బామ్మది తాగొచ్చి కాలేసిన కడుపు మీద కాలేసిన కూకుంటా ఆదిరా ఇయ్యారం అయ్యారా దాన్ని పోయిపోయి కడుపు మీద కాలు ఎత్తావురా? కాలు మీద కాలు వేస్తారు ఎవడన్నా కడుపు మీద కాలు వేస్తే దమ్మాడుతుందారా? తాగింది కాదురా నువ్వు ఈ 2 కలిపి ఎందుకు కొడతావురా? తాగితే కళ్ళన్న తాగు తాగితే బీరన్న తాగు. 2 ఎందుకు కొడుతున్నావు కలిపి? 2 తెచ్చుకున్నా ఏ తాగాలనిపిస్తే అది తాగుతా. మీకంటే పెద్దోళ్ళంగా చెప్తున్నావు నువ్వు ఎప్పుడు తాగితే బీరన్న తాగితే కళ్ళన్న తాగురా. నువ్వు 2 మిక్స్ చేసి కొడతావేందిరా? అందుకే 2 మిక్స్ చేసి కొడుతున్నావు ఇంటికి పోయి ఆయన ఉతుకుతున్నావు కదా. నేను మెల్లవే తీసుకొస్తా ఉండు రే. చెప్తే తింటారా? ఎక్స్క్యూజ్ మీ కొంచెం మిక్చర్ ఉంటే ఇస్తారా? మేము చికెన్ తెచ్చుకున్నాం కానీ తినం తెచ్చలేదు. నా ఫ్రెండ్స్కి మిక్చర్ కావాలన్నట. బ్రో మిక్చర్ పక్కింటి లేకుంది ఇంత మంచోడా. బ్రో రిమ్ ఎక్కువ కళ్ళు సాడరే అమ్మా. మరి అక్క అక్కను కానీ గర్లవనాయదిరా లేవు అన్న శివన్న జర నా ఎనుకుంది నా పిల్లమాక చూసి చెప్పే నీకు దండం పెడతా మజాక్ చేస్తున్నావు. చెప్పే జర వీడే మెడల్ తిరిగి వస్తలేవు. నీ బొందరా నీ బొంద. అరే వెంకీ అరే మన బాబు గాని పిల్లం రితికనారా చూడు ఒకసారి. బాబు గాని పిల్లం రితిక కాకుంటే ఇంకోళ్ళు అనుకున్నావురా? మస్తుగా దాగొచ్చింది. నీకేం తెలుసురా దాని గురించి? నా పిల్లం దగ్గరికి పోయి షుగర్ ఉందట్రా, నాకు షుగర్ లేదు బీపీ లేదు షుగర్ ఉందని చెప్పింది. అదేమో రోజు ఛాయ్లో చక్కెర వేయకుండా బట్టి ఛాయ్ ఇస్తుంది. అరే బాబుగా నీ పిల్లము తాగచ్చి నీ మీద పడ్డది. తాగుబోతున్న దగ్గరికి వచ్చి మళ్ళీ మిక్సర్ ఉందా అని అడుగుతుంది. ఇంటికి పోయినాక దుమ్ము దులుపురా నువ్వు. దులుపుతావు దులుపుతావు కదా. నమస్తే బ్రో, మాకు సరిపోతాయి. ఇక మేము గానే తాగుతున్నాం. నీకు చికెన్ ముక్కలు కావాలంటే నన్ను అడుగు, నేను తెచ్చుతా. అరే నా 2 కళ్ళతో చూసినారా? అది నీ పిల్లమేరా. లేవురా ఓ పోరా. శివన్న అది నా పిల్లంగి ఇట్లా అయిందనుకో ఇంటి వెనక పొరుక పొట్టి చంపుతానే. మజాక్ చేస్తున్నావు. ఎవరితో తాగుతుందో ఏమో చూద్దాం పాయ. లేవురా లేవు అవురా చూర్రా ఏం చేస్తుర్రు? మంచిగా సెట్టింగ్ చేసిర్రు. నా పిల్లమేనే. అవునరా నా పిల్లమేనే. తాగుబోతు వాళ్ళకి ఎప్పుడేం పని లేదు. ఊగా తిరుగుకుండా అంటారు. ముచ్చగాళ్ళకి పని లేదా అనే దాని సంగతి చెప్తా. ఈడేమనకు రో. అరే నీ పిల్లని ఇంటికి తీసుకుపోయినాక మాట్లాడరా. సరే అన్న పోదాము. నా పిల్లం లెక్కుంది. అరే నా పిల్లమేంద్రా నీ పిల్లం పక్కన కూర్చొని తాగుతుంది. అన్న గడి చూడే ఇంకన్నా పిల్లమా? అవునరా వీళ్ళు ముగ్గురు అనుకొని వచ్చిరా. నీ పిల్లం ఉంది, నా పిల్లం ఉంది, ఇంకన్నా పిల్లం ఉంది. ముగ్గురు అనుకొని వచ్చిరా వీడికి.
అన్నా నా పిల్లాన్ని కొడతానే. నీ పిల్లాన్ని నువ్వు కొట్టు. ఆగా ఇంకా నన్ను తీసుకొస్తా. ఆగురా, ఇక్కడ కొట్టినామనుకో అందరు చూస్తుర్రా, ఇజ్జత్ పోతుంది. ఇంటికి పోయినాక మన ముగ్గురం కలిసి ముగ్గురు నుతుకుదాం రా. మమత, ఏ మమత, ఎవడు రాడు నన్ను పేరు పెట్టి పిలిచింది. కర్రుడేందే గీడున్నాడు. పోయి కర్రుండే నేను కారు అడిగినా. దేవుడా అయిపోయింది. నా మొగుడైతే బంగారం. ఈ తాగుబోతులతో అయితే కలిసి రాలేడు. ఇంటికాడ సప్పుడేగా వండవచ్చు నా మొగుడు. అమ్మ నేనైతే బతికిపోయినా. నీ మొగుడిని కూడా చూసినా కానీ నేను అంత గుర్తుపట్టలేదే. నీకు కూడా ఉన్నదే. ఇంతకు ముందు పోయి పట్టుకొచ్చింది వాళ్ళ దగ్గరనే. ఫుల్ తాగి అవుడు అయిపోయిండు. నీకు కూడా ఉన్నాడు. ఏయ్ ఏయ్ ఏం చేస్తే నడువి పోదాం ఈ నుంచి. లేవురి, చీకటి అయింది, లేవు. నా మొగుడు చూసిండు, దాని మొగుడు చూసిండు, నీ మొగుడే చూడలేడే. నా మొగుడు అక్క, నా మొగుడు అంటే ఆగడు పంట లేవడే. వాడు కెక్కిరిల్ల దాకా ఏడవన్నాడనే అక్క. ఇంకా నా మొగని ఎక్స్క్యూజ్ మీ బ్రో నాకు చిప్స్ కావాలని అడిగిన. మొగుడే గుర్తుపట్టలేవా నువ్వు? ఇప్పుడు ఎట్లనే? బాబు నా పిల్లలు తాగిందా? నిజం చెప్పు, అది తాగిందా? తాగిందిరా అయ్యా. అరే నాకు తాగింది దిగిపోయిందిరా అయ్యా. నిజంగా తాగింది అనుకో, దాని ఈపు మాత్రం సున్నం చేస్తా. అదేనా? అదేంటో ముఖం పెట్టింది అది. అమ్మ ముఖం కూడా ఓపెన్ చేయలేదండి. అగ్గో తను అల్లంగేసుకున్నాడు నా మొగుడేనా అని. అవునే, మొత్తోడు తాగిందంత దిగిపోయిందే. నీ మొగుడు లేదే పన్నోళ్ళు లేపుకొచ్చిర్రు నన్ను అనిపించడానికి. ఇంక వచ్చిండు నా వీపు మొత్తం సాపి ఎత్తాడే. అగోమే మా కర్రోడు చూడు నా దిక్కు సీరియస్గా చూస్తాడు. నా పని అయిపోయింది. ఇంకా సిగ్గు లేకుండా వాళ్ళ దగ్గరికి పోయినా తాగి చూడు. ఏమే బ్రోనా చేసుకున్న మొగన్ని బ్రో అంటావే? ఇంకా వచ్చి కారడుతావు, కారా మీద పడతావు, ముక్కలిస్తారు అమ్మాని అంటావు. నేను పోతానే. నువ్వు ఆగురా, నువ్వు ఆగు. నువ్వు ఆగురా, నువ్వు ఆగురా. ఇలా సంగతి ఏదో నువ్వు పోయి మాట్లాడు. బాగా తాగుడు బాగా నేర్చలేదు. ఓ శివ ఏంది శివ గట్లా చూస్తున్నావు? ఏ మమత, లేవే. నీకెంత ధైర్యమే తాళంలోకి వచ్చి తాగనికే? ఊళ్ళో నా పర్వంత తీస్తున్నావు, లేవు. నీకేందే స్పెషల్గా చెప్పాలా? దిగో. కూర్చున్నది ఇంకా కూర్చోని చూస్తుంది నన్ను. ఏంది పరువు పోయిందా? నువ్వు తాగినప్పుడు పోలేదా పరువు? ఏంది కింది నుంచి మీ దాకా దూడబడుతుంది. ఒక్కసారి తాళలో పోయి తాగత్తనే గింత మండుతాంది. రోజు తాగత్తే మాకెట్లుండాలి? ఏందిరా నువ్వేమన్నావు? నేను నల్లగున్నానా? నువ్వెట్లున్నావు? నువ్వు నల్లగలేవా? నువ్వెట్లున్నా సరే నీ గుణం మంచిదని నిన్ను లగ్గం చేసుకున్నా. కానీ నువ్వేం చేస్తాను? లగ్గమైన కన్ను చూస్తాను, రోజు తాగేస్తాను. అప్పుడు పోలేదా మన పరువు? అంతెందుకు ఏ ఫంక్షన్కి పోయినా ఎక్కడికి పోయినా నువ్వు ఘోరంగా తాగెత్తావు. అప్పుడు మన పరువు ఏడపోయింది. అప్పుడు ఆలోచించలేదా? ఇప్పుడు మేము ఒక్కరోజు వచ్చి తాగినందుకు బాగానే మీదకి వస్తారు. ఏమైపోయింది మీ పరువు? మేము ఆడోళ్ళం, మీరు ఎప్పుడు వస్తారా అని మీకోసం ఎదురు చూసుకుంటుంటాం. మీరు ఏమన్నా తాగి పడితే మీకు దెబ్బలు తాకి మీకు ఏమన్నా అయితే మా పరిస్థితి ఏంది? మేము బతకాలా సావాలా? ఎందుకు అయ్యా గిట్లా చేస్తారు? తాగకపోతే ఏమవుతుంది? మీరు తాగకుంటుంటే మన సంసారాలే మంచిగా ఉంటాయి. రేపు పిల్లు చెల్లో పుడితే వాళ్ళని చదివించచ్చు, వాళ్ళని మంచి స్టేజ్లో చూడొచ్చు. ఎందుకయ్యా తాగి సంసారాలు ఖరాబ్ చేసుకుంటారు? నీకు చెప్తానా చూసేటోళ్ళు అందరికి చెప్తానా?
తాగుడు 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 అని సత్తరు ఎందుకు 31st అత్తే చాలు ఓ మస్తు తాగాలి మస్తు ఎంజాయ్ చేయాలి ఒళ్ళు మీద సోయి లేకుండా తాగాలి అనుకుంటారు ఎందుకు యాక్సిడెంట్లు అయి సావడానికా మీరు ఒక్కసారి తాగే ముందు ఆలోచించుర్రి మీ వెనక మీ ఫ్యామిలీ ఉన్నది. తప్పైందయ్యా, మేము కావాలని తాళళ్ళకి వచ్చి తాగలేదయ్యా. మమ్మల్ని చంపుకొని మీకోసం మీరు మారాలని వచ్చి తాగినాం. మమ్మల్ని క్షమించండి అయ్యా. ఇక్కడైనా మారుర్రి, మారకుంటే మేము చచ్చినట్టే. ఇప్పటికైనా మారు, నీకు దండం పెడతా. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. నేను మిరితిక. వెల్కమ్ టు పొలంగట్టు క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట ఉంటుంది, కట్టి కొట్టండి.